ఏ రకంగా చూసుకున్న అతను అనర్హుడు విద్యామంత్రి. ఆయన ఎందుకని ఇంతకాలం కొనసాగించారు? 2 నెలలుగా విద్యార్థులు వీధుల్లోకి వచ్చి పోరాడుతూ ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా, తలొగ్గకుండా ముందుకేసి ఈరోజు చివరికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఏమంటాడు ధర్మేంద్ర ప్రధాన్? జాతీయ వ్యతిరేకుల చేతుల్లోకి విద్యార్థి ఉద్యమం పోకుండా చేయడానికి రాజీనామా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు కూడా ఏదో ఒక నిన్న మోపటే. ఎవరు జాతీయ వ్యతిరేకులు? లక్షల కోట్ల కొద్ది రూపాయలు వసూలు చేసి మొత్తం నీట్ పరీక్షల్ని, ఎగ్జామినేషన్ సిస్టమ్ని హైజాక్ చేసిన మాఫియానా జాతీయ వ్యతిరేకులు? దాన్ని విద్యా వ్యవస్థని, పరీక్షా విధానం ప్రక్షాళన చేసి అందరికీ న్యాయం చేయాలని చేసే పోరాట యోధుల జాతీయ వ్యతిరేకులు. ఎవరు జాతీయ వ్యతిరేకులు? అంటే అవినీతి పరులు, మాఫియాలంతా వాళ్ళకి జాతి సంరక్షకులుగాను, దేశభక్తులుగాను, అవినీతికి వ్యతిరేకంగా శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడే వాళ్ళంతా జాతీయ వ్యతిరేకులుగా వాళ్ళ కళ్ళకు కనిపిస్తున్నారంటే వాళ్ళ కళ్ళు ఏ రకంగా ఉన్నాయో దాన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళ చూపు ఏమిటి, వాళ్ళ దృష్టికోణం ఏమిటో దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళంతా జాతీయ వ్యతిరేకులకు ముద్ర వేసి, ఎవరు ఆందోళన చేసినా, ఎవరు ప్రశ్నించినా, ఎవరు డిమాండ్ విమర్శించిన ప్రభుత్వాన్ని వాళ్ళందరినీ జాతీయ వ్యతిరేకులుగా ముద్ర వేయటం అంటే దొంగ దొంగ నడిచినట్టుంది. దొంగ దొంగ అంటుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏమైనా సరే లక్షలాది మంది విద్యార్థులు కదిలారు. మొన్న తీవ్రంగా దెబ్బలు తగిలితే వాళ్ళకి అమానుషంగా బాధితే ఢిల్లీలో 23 జిల్లా పార్లమెంట్ వాళ్ళందరూ పార్లమెంట్ లోపల ప్రవేశించాలంటే సమస్య కాదు. వాళ్ళు ఎంతో శాంతియుతంగా, ఎంతో క్రమశిక్షణగా ఉంటే వాళ్ళ మీద ఇరుసుకుపడి నానా హింసలు పెట్టేస్తే కోర్టులో పోతే న్యాయం జరుగుతుంది అనుకుంటే కోర్టులోని చీఫ్ జస్టిస్ కూడా నాకు తీరిక లేదనేటువంటి దుస్థితి ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు అనివార్యమై సుప్రీంకోర్టు కూడా కేసు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ కోర్టు అయితే ప్రధాన న్యాయమూర్తి నాకు తీరిక లేదు, ఇదంతా అనవసరం అన్నాడో అదే సుప్రీంకోర్టు ఈరోజు కోర్టుని ఆ కేసుని స్వీకరించింది. అంటే దీని అర్థం ఏమిటి? అందుకని వాస్తవాలు ఇప్పటికైనా అంగీకరించి ఈ విద్యా వ్యవస్థని విద్యా మాఫియా చేతుల నుంచి ప్రక్షాళన చేయాలి. రాకపోతే ఈ ఉద్యమం భవిష్యత్తులో మరింత తీవ్రతరం అవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ప్రత్యేకించి ఈ పరీక్షా విధానం మొత్తం సెంట్రలైజ్ చేశారు, కేంద్రీకరించారు ఢిల్లీ చుట్టూ. ఇంతకుముందు రాష్ట్రాలు, మన ఎంసెట్ ఉండేది రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలు ఎవరి సెట్లు వాళ్ళకు ఉండేవి. 15% మనం ఇతర రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు, మన వాళ్ళకి 15% ఇతర రాష్ట్రాల్లో దక్కేవి. ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో పేపర్ లీక్ అయితే ఆ రాష్ట్రానికి ఇంపాక్ట్, మిగతా అందరూ సేఫ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక చోట పేపర్ లీక్ అయితే దేశం అంతా 22 లక్షల మంది మెడికోస్ ఇంపాక్ట్ అయ్యారు. అందుకని తిరిగి విద్యా శాఖని, దీన్ని రాష్ట్రాలుగా అప్పగించాలి. కేంద్రం హైజాక్ చేసింది దీన్ని. తమిళనాడు ప్రభుత్వం పక్కన డిఎంకే, టీవీసీ, మన విజయ్ పార్టీ ఇద్దరూ డిమాండ్ చేస్తున్నారు, ఈ నీట్ రద్దు చేసి మా గొప్ప చెప్పేయండి, మా గొప్ప చెప్పండి అని. ఇది హక్కు, రాష్ట్రం హక్కు. ఇది విద్య అనేది రాష్ట్రం హక్కు. రాష్ట్రం హక్కు ఉండే విద్యను లాగేసుకొని ఈరోజు దాన్ని అంతా కూడా భ్రష్టు పట్టించినటువంటి మోడీ ప్రభుత్వం ఇక దాని చేతులు అది ఉండటానికి వేయలేదు. అది రాష్ట్రాలకు అప్పగించాలి. మన రాష్ట్ర ప్రభుత్వం అసలు చేతలు ఉడికిపోయింది. రాష్ట్రం హక్కులు లాక్కుండా ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి పొజిషన్ ఏమిటి, తీసుకోండి మీరే అని చెప్పి వాళ్ళ చేతులు అర్జీలో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మున్సిపాలిటీల స్థాయికి దిగజారు దానికి మాటలు చెప్తున్నారు తప్ప ఘనంగా. నేను చంద్రబాబు నాయుడు గారు అక్కడ తల్లి మెగా టీచర్ పేరెంట్ మీటింగ్లో పిల్లల్ని కనండి, పిల్లలే సంపద అంటే ప్రజల సంపదను అంతా లాగేసుకొని, ప్రజల భూములు లాగేసుకుంటారు, ప్రజల ఆస్తులు లాగేసుకుంటారు. మీ పిల్లలు కనండి,